కడప టీడీపీ నేతలు సీఎం నివాస్ నుంచి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. షరతుగా ముఖ్యమంత్రి గారి నిర్ణయానికి అందరూ వదిలిపెట్టారు. దిస్ ఈస్ ఫైనల్. ఆయన ప్రకటిస్తాడు ఒక వారం తర్వాత. ముందే ఈసారి టికెట్లు ప్రకటిస్తా ఉన్నారు, కానీ ఒక్క సీటుకు సంబంధించి ఇన్ని రోజులు పట్టే పరిస్థితుల్లో సాధ్యమేనా? అసలు మొత్తం పార్టీలో సీట్లు ప్రకటన ఇంకెన్ని రోజులు పడుతుంది? కడప జిల్లా కాబట్టి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దీంట్లో ఏ రకమైన వ్యూహం అమలు జరపాలనో ఆ రకమైన వ్యూహం అమలు జరిపేదానికోసం ముఖ్యమంత్రి గారు ప్రయత్నిస్తున్నారు. ఆయన చేసే ప్రయత్నం సత్ఫలితాలు ఇస్తుంది. బ్రహ్మాండమైన టీం ఉంది. ఈ టీం వచ్చే ఎన్నికల్లో గత వైభవాన్ని మళ్ళా తీసుకొచ్చేదానికి ఎటువంటి అనుమానం లేదు. మాకు గతంలో 8 సీట్లు వచ్చినాయి ఇంతకు ముందు. మాకు ఆ రోజు రాజశేఖర రెడ్డి ఉండేటప్పుడు కూడా 8 సీట్లు వచ్చినాయి. ఇది పెద్ద సమస్య ఏం లేదు. కొంత సమన్వయ లోపాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సరిదిద్దుకొని ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని శిరస వహించేదానికి తెలుగుదేశం పార్టీ, యావత్ తెలుగుదేశం పార్టీ కడప జిల్లాలో సంసిద్ధంగా ఉంది, కట్టుబడి ఉంది. మంచి ఫలితాలు వస్తాయి. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి గారు చెప్తారు, మీకే అది సీఎం గారు చెప్తారు కదా. అది అధిష్టాన వర్గం ఎప్పుడైనా తీసుకునే నిర్ణయము. ఆ స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ మా అందరికీ స్వేచ్ఛలు లేవు. మేము అధిష్టాన వర్గము. ముఖ్యమంత్రి గారు ఏది చెప్తే అది వినేదానికి మటుకే ఉన్నాము. ఆయన అభిష్టం మేరకు పోటీ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.